పండుగ మనది, లాభం వాళ్ళది, సంబురం మనది, సంచులు నింపుకునేది వాళ్ళు. గిట్లనే ఉంటది బయటి దేశపోళ్ళ ఎవ్వరం. మన సొమ్ము తింటారు, మన మీదనే పెత్తనాలు చేయడానికే చూస్తుంటారు. అందుకే వాళ్ళ మీద ఆధారపడుడేంది, మన సామాన్లు మనమే తయారు చేసుకుందాం, మనమే కొనుక్కుందాం అని మోడీ సారు గట్టిగా చెప్తుండు. ఇగో గిట్లనే ఏపీ ఖాదీ సంత పెట్టిర్రట. మరి ఆ కథ ఏందో చూసేద్దాం పారి. వాన్ని వీన్ని అడుక్కునుడేంది, గా అమెరికాకు అక్కడికిక్కడ పంపించేదేంది? మన సామాన్లు మనకు మనమే అమ్ముకుందాం, మనోళ్ళు తయారు చేసిన సామాన్లనే కొనుక్కుందాం అన్నట్టు పువ్వు పార్టీ వాళ్ళు కొత్త ఇగురవే చేసిండ్రు. ఏపీలో పండుగ నాడు అన్ని జిల్లాల్లో ఖాదీ సంత చాలు చేసిండ్రు. ఇట్లనే విజయవాడలో పెట్టిన ఖాదీ సంతకు పోయిండు సీఎం చంద్రబాబు సారు. తాను కూడా ఓ చెరక అందుకొని నూలు వడికిండు. ఈరోజు నాకు ఖాదీ సంత గ్లోబల్ సంతగా ఇండియన్ ప్రోడక్ట్స్కి తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదు. ఎక్కడికక్కడ మన సంస్కృతిని గుర్తుపెట్టుకుంటున్నాయి. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ప్రపంచాన్ని మనం యాచించే పరిస్థితి కాదు, శాసించే పరిస్థితి రావాలి. అదే నిజమైన స్వాతంత్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక అది అట్లుంటే జిల్లాల పోటీ 90 దినాలు నడుస్తాయట ఈ ఖాదీ సంతలు. తీరు ఖాదీ బట్టలు దొరుకుతాయట. పబ్లిక్ అంతా పోయి నచ్చిన బట్టలు కొనుక్కోవచ్చు అన్నట్టు. ఇక అటెనక మీటింగ్ లో కూడా ముచ్చట్లు మంచిగానే నడిచినాయి. మన దగ్గర తయారయ్యే వస్తువులకు గిరాకీ పెరగాలి, బయటి దేశాల నుంచి వచ్చే సామాన్లు కొనకుండా మన దేశంలో తయారయ్యే బట్టలు సామాన్లే కొనాలి అన్నట్టు మాట్లాడిండ్రు లీడర్లు. ఏమైనా పండుగ నాడు దేశానికి పనికొచ్చే కార్యం చాలు చేసిండ్రు. మరిగా అసలేగా ట్రంప్ మన దేశం మీద పగబట్టినట్టే చేస్తాడు. ఎట్లా పడితే అట్లా పనులేస్తుండు. ఇటువంటి యాలల్లా ప్రతిదానికి బయటి దేశాల మీద ఆధారపడకుండా మనకు కావాల్సిన సామాన్లు మనమే తయారు చేసుకొని మన మార్కెట్లనే అమ్ముకునుడు లాభం కదా. ఆ దిక్కు ఆలోచనలు చేయాలి అంటుండ్రు సర్కారోళ్ళు.